ప్రతి విషయంలో ఎవరో ఒకళ్ళు ట్రెండ్ మార్చాల్సి ఉంటుంది. ప్రైవేట్ వైద్యం మాత్రమే దిక్కు అనుకున్న దశలో ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ఒక ట్రెండ్ సెక్టర్. రైతులకి తమ కూరలో అక్కడే ఎవరో ఒక బ్రోకర్ కమ్మునే రోజుల నుంచి రైతు బజార్కి తెచ్చుకుని అమ్ముకునేందుకు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున ట్రెండ్ సెక్టర్. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యని పెరుగుదల కోసం జన్మభూమి అన్నటువంటి కార్యక్రమం ద్వారా స్కూళ్ళను బాగు చేయించడం ఆ రోజుల్లో జన్మభూమి ట్రెండ్ సెక్టర్ చంద్రబాబు అయితే, నాడు నేడు కింద అవే స్కూళ్ళని ఇప్పుడు ప్రభుత్వం తరపునే డబ్బులు పెట్టి కట్టిస్తుండటం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ సెక్టర్. ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఇప్పుడు బీసీలకు సంబంధించి స్వర్ణయుగం రాబోతుంది. ఎందుకంటే 50కి పైగా అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడటం, పార్లమెంట్ సీట్లు 10కి పైగా ఇవ్వడానికి సిద్ధపడటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళు కూడా భారీ సంఖ్యలోనే ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఈ దఫా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఓసీ సీట్లలో, అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఉంటుంది కానీ మిగతా అన్ని ఓసీ కిందనే ఉంటాయి, దాంట్లో బీసీలకైనా ఇవ్వచ్చు. కానీ అలాగ ఓసీగా ఉండటం వల్ల బీసీలకు ఇచ్చే సంఖ్య తక్కువైపోతున్నటువంటి దశలో జగన్ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇప్పుడు ప్రెషర్ తెలుగుదేశం జనసేనల మీద ఉండటం వల్ల బీసీలకి భారీ అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది.